స్మృతి మరియు అభ్యసనముకు సంబంధించి ఈ క్రింది వాక్యంలో సరైనది. ఇక్కడ రెండు తెలుసుకోవాలి. స్మృతి, మీకు తెలుసు స్మృతి అంటే ఏదైనా అభ్యసించిన అంశాన్ని తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడం. అభ్యసించినప్పుడు కొన్ని భావనలు మన మెదడులో స్మృతి చిహ్నాలుగా ఏర్పడతాయి, ఎన్గ్రామ్స్గా న్యూరోగ్రామ్స్గా ఏర్పడతాయి. సో అభ్యసించిన అంశాలను తిరిగి గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి. మరి అభ్యసనం అంటే ఏదైనా అనుభవం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు రావడం, దాన్ని అభ్యసనం అంటాం. సో అభ్యసించడం ద్వారా వ్యక్తికి నాలెడ్జ్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది, అప్లికేషన్ వస్తుంది. అభ్యసనం ద్వారా వ్యక్తి కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటాడు. కనుక అభ్యసనముకు స్మృతికి ఏ సంబంధం ఉంది? సో స్మృతి ఏర్పడాలంటే ముందు అభ్యసనం జరగాలి. కనుక అభ్యసనం అనేది స్మృతికి తొలిమెట్టు. నువ్వు అభ్యసించకుండా జ్ఞాపక శక్తి అనేది డెవలప్ కాదు. ఉదాహరణకు మనోవిజ్ఞాన శాస్త్రంలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. జీన్ పియాజే ప్రతిపాదించిన సంగ్రహాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాస సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం, ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం, నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన స్వీయ వికాస సిద్ధాంతం, అదేవిధంగా బీనెస్ టెర్మన్ ప్రతిపాదించిన ఏకకారక సిద్ధాంతం, మరి చార్లెస్ పియర్మన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతం, తారండైక్ ప్రతిపాదించిన బహుకారక సిద్ధాంతం, ప్రజ్ఞకు సంబంధించి థర్స్టన్ ప్రతిపాదించిన సామూహిక కారక సిద్ధాంతం, జేపీ గిల్ఫర్డ్ ప్రతిపాదించినటువంటి స్వరూప నమూనా ప్రజ్ఞా సిద్ధాంతం, అదేవిధంగా అభ్యసనానికి సంబంధించి తారండైక్ ప్రతిపాదించిన యత్నలోష అభ్యసన సిద్ధాంతం, పావ్లో ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధనం, స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనం, అదేవిధంగా కొహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, బండురా ప్రతిపాదించిన సాంఘిక అభ్యసనం, సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక సిద్ధాంతం, వైగాట్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతం, అదేవిధంగా ఆవిష్కరణ అభ్యసనం, మరి జెరోమ్ బ్రూనర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం, అభ్యసన బదలాయింపుకు సంబంధించి తారండైక్ ప్రతిపాదించిన సమరూప మూలకాల సిద్ధాంతం, చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సామాన్యీకరణ సిద్ధాంతం, డబ్ల్యూసి బాగ్లే ప్రతిపాదించిన ఆదర్శాల సిద్ధాంతం, మరి ఆకృతి క్షేత్ర సిద్ధాంతం, సమగ్రాకృతిక సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించినది, అబ్రహాం మాస్లో ప్రతిపాదించినటువంటి అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. ఇవన్నీ కూడా నేను చూడకుండా మీకు చెప్పిన దీన్నే స్మృతి. సో ఈ స్మృతిలో ఉండే అంశాలను మరి గుర్తుంచుకోవాలంటే ముందు అభ్యసనం జరగాలి. స్మృతి రావాలంటే, జ్ఞాపక శక్తి రావాలంటే అభ్యసనం జరగాలి. కాబట్టి పరస్పర సంబంధమైనవి. ఇది ఆన్సర్.